फलिने राधला पुष्पाय च पुष्पने बृहस्पति प्रसोतास्तानो मुञ्चन्दुङ्गसः ओम गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेऽस्मिन् सन्निधनं कुरु। గోదావరి చాలా ముఖ్యమైనటువంటిది. హిందూ సాంప్రదాయం ప్రకారంగా నదులు, నది స్నానము చాలా పవిత్రమైంది. అందులో కార్తీక మాసంలో వనభోజ కార్యక్రమాలు చేసుకొని కుటుంబాలంతా కూడా సంతోషంగా ఉండాలని వనభోజ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. కాబట్టి మన యొక్క భారతీయ సనాతనమైనటువంటి సంస్కృతిని నదులు ప్రకృతితో మనం ముడిపడి ఉన్నది. కాబట్టి మన అందరం కూడా నదులను, మన ప్రకృతిని, మన పర్యావరణాన్ని ఏ రకంగా కలుషితంగా అనేయకుండా వాటిని పవిత్రంగా ఉంచేటటువంటి బాధ్యత మన దేశ పౌరులది, అందరిదని నేను భావిస్తూ ఉన్నాను. కేవలం ఒక ప్రభుత్వం బాధ్యతనే కాదు, ప్రతి పౌరుడు భూమిని, నీరును, గాలిని, చెట్టును మరియు మన యొక్క గోమాతను, నదీమాత, వీటన్నింటినీ కూడా పూజించి జీవితంలో ధన్యుడు కావాలని నేను హృదయపూర్వకంగా భావిస్తూ ఈరోజు నేను ఈ గోదావరి అంతకుర్తి గ్రామంలో వచ్చి ఇక్కడ గోదావరి యొక్క నదీ పూజా కార్యక్రమంలో పాల్గొని నేను చాలా ధన్యునిగా భావిస్తూ ఉన్నాను. నేను హర్యానా గవర్నర్ కావచ్చు కానీ తెలంగాణకు బిడ్డనని నేను మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే నేను రెండు విషయాల మీద వచ్చాను. ఒకటి, ఆర్ఎస్ఎస్ సంస్థాపకులు డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ వారి పూర్వజుల యొక్క ఉన్నటువంటి వారసులు, వాళ్ళ యొక్క సంతతి ఇక్కడి నుంచే బయలుదేరినటువంటి. కాబట్టి ఈరోజు మహా వటవృక్షంగా బయలుదేరి దేశంలో ఆర్ఎస్ఎస్ చాలా పెద్ద గొప్ప సంస్థగా రూపొందించింది. డాక్టర్ హెడ్గేవార్ సంఘ నిర్మాత, ఆయన గొప్ప దేశభక్తుడు, స్వాతంత్ర సమరయోధుల్లో కారాగారికి వెళ్ళినటువంటి నాయకుడు. అలాగే వారు 19 అదేవిధంగా ఇక్కడ చాలా పాత విగ్రహాలు పెట్టుకొని అప్పుడు పెద్దల సహకారంతో ఈ గ్రామాన్ని డెవలప్ చేయాలంటే కంపల్సరీగా అప్పుడు ఆర్గనైజ్ చేశాం. ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అన్నీ చేశాం. కొన్ని రోడ్స్ కానీ సమస్యలు చెప్తూ ఉంటారు, తప్పనిసరిగా పరిశీలించుకున్నాం. అదే కాకుండా మంచి మంత్రులు కానీ వ్యవసాయ డెవలప్మెంట్ కానీ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి
చాలా బాగా కట్టుగా ఉన్నారు. నేను ప్రజెంటేషన్ స్థాపిస్తా ఉంది. తప్పనిసరిగా అటువంటి మనమందరం నాణ్యత రావాలి, ఉత్పత్తి పెరగాలి, అంటే మనమందరం బాగుపడాలి.